Hello viewers, I am Dr. Sai Charita from KCAMS Hospital, Kadapa, gynecologist. సో నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పున్నాను కదా, ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ అనేటివి ఎలా దూరం అవుతాయి, ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయి, మొహం మీద మంగు కానివ్వండి, అవి ఒకవేళ ప్రెగ్నెన్సీలో వస్తే పోతాయా లేదా అని నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నాను. అది ఇంతకు ముందు నేను చెప్పిన వీడియో చాలా కాస్మెటిక్ వీడియో, అది అందరికీ ఉపయోగపడుతుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. అంటే ప్రెగ్నెన్సీలో అవయవాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి ఒక ఒక ఆడ ఆడ మనిషికి అని నేను ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గనక, ఈ ప్రెగ్నెన్సీలో కళ్ళు తిరుగుతుంటాయి చాలా మందికి. దానికి కూడా ఏంటి రీజన్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ప్రెగ్నెంట్ మహిళకు తీసుకుంటే చర్మంలో సంబంధించిన మార్పులు మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ గనక మన తల భాగంలో గనక తీసుకుంటే జుట్టు అనేది కొంతమందికి రాలుతుంది, కొంతమందికి జుట్టు అనేది బాగా పెరగడం అనేది చూస్తాము. జుట్టు బాగా పెరుగుతుంది అంటే గనక అది మోస్ట్ కామన్ అనమాట. చాలా మంది ప్రెగ్నెన్సీలో జుట్టు బాగా పెరగడం అనేది మనం గమనిస్తాము. ఎందుకంటే కనుక మనం ఇచ్చే ఐరన్ టాబ్లెట్స్ కానివ్వండి, విటమిన్ టాబ్లెట్స్, పైగా ప్రెగ్నెంట్ అన్నాక కొద్దిగా ఫుడ్ బాగా తీసుకుంటారు కాబట్టి జుట్టు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత చూసుకుంటే గనక మామూలుగా ఒకవేళ జుట్టు రాలుతుంది అంటే కంపల్సరీగా మీ గైనకాలజిస్ట్ని ఒకసారి మీట్ అయ్యి థైరాయిడ్ చెకప్ అనేది చేయించుకోవడం మర్చిపోవద్దండి. థైరాయిడ్ హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీలో అధికంగా అవసరం ఉంటుంది. నార్మల్ మనిషికి ఎక్స్ ఎక్స్ టైమ్స్ అవసరం ఉంటే ప్రెగ్నెన్సీలో 1.5 టైమ్స్ నార్మల్ మహిళ కంటే ఎక్కువ ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది అవసరం ఉంటుంది. సో చాలా మంది డెఫిసిట్లోకి వెళ్ళడం వల్ల జుట్టు రావడం అనే సమస్యను చూస్తూ ఉంటాము. ప్లస్ ఏంటంటే ఈ థైరాయిడ్ సమస్య ఉన్నంత మాత్రం ఏమవుతుంది, థైరాయిడ్ని మనం ఎందుకు కరెక్ట్ చేసుకోవాలి, నాలో వచ్చే మార్పులు పోతే పోనీలే అనుకుంటే గనక అది ఖచ్చితంగా తప్పు. ఎందుకు అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది బిడ్డ బ్రెయిన్ ఎదుగుదల, బిడ్డ మెదడు యొక్క ఎదుగుదలకు చాలా ముఖ్యం అనమాట. మనం థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టలేదు అంటే బిడ్డకు మైల్ స్టోన్స్, అంటే బిడ్డ మెడ నిలపడం కానివ్వండి, నిల్చోవడం కానివ్వండి, నడవడం కానివ్వండి, అన్నీ కూడా లేట్ అవుతాయి. సో కంపల్సరీగా మీరు ప్రెగ్నెంట్ అయిన వెంటనే 3 నెలల లోపల థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మాత్రం కంపల్సరీగా మర్చిపోవద్దండి. నెక్స్ట్ వస్తే గనక ఈ ప్రెగ్నెన్సీలో 3 నుండి 4 కేజీల వరకు కొవ్వు అనేది అక్యుములేట్ అవుతుంది. ఎక్కడెక్కడ అక్యుములేట్ అవుతుంది అంటే పొట్ట భాగంలో. ఎందుకు అంటే గనక ఈ పెరిగే గర్భసంచికి సపోర్ట్ ఇవ్వడానికి అయితేనేమి, ప్లస్ ఇంకా తొడల భాగంలో కానివ్వండి, మామూలు బ్రెస్ట్ రీజియన్లో కానివ్వండి, ఇంకా మొత్తం బాడీ మీద 3 నుంచి 4 కేజీల వరకు ఇది నార్మల్ లోయర్ లిమిట్ అనమాట. సో 4 కేజీల వరకు కొవ్వు అనేది అక్యుములేట్ అవ్వడం నార్మల్, సర్వసాధారణం. సో ఎందుకు ఈ కొవ్వు? ఇంకొక విషయం ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో కొంతమంది అధికంగా బరువు పెరగకూడదు అని చెప్పేసి ఈ కొవ్వు పదార్థాలు ఏవైతే ఉంటాయో, నెయ్యి కానివ్వండి, నూనెలు కానివ్వండి, తగ్గించి తింటూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకు తప్పు? కొవ్వు తినకపోవడమే మంచిది కదా అని అడిగితే కనుక నేను చెప్పే సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే తల్లి యొక్క రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ మాత్రమే ఈ మాయలోకి వెళ్ళి ఈ బేబీ హార్మోన్స్ లాగా వృద్ధి చెందడం అనేది జరుగుతుంది అనమాట. సో తల్లి యొక్క కొలెస్ట్రాల్ మూలంగానే ఈ ప్రొజెస్ట్రాన్ అయితేనేమి, ఈ హార్మోన్స్ అనేవి ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఈ హార్మోన్స్ ఎప్పుడైతే ఉత్పత్తి కాలేదో అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది నిలబడక అబార్షన్లు అనేవి సంభవించడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీలో డైట్ అనేది మీ అంతటా మీరు డిసైడ్ అవ్వకుండా మీ బాడీకి ఎలా ఉంది, దానికి సంబంధించి ఎటువంటి మార్పులు వచ్చాయి, దానికి ఎటువంటి డైట్ తీసుకోవాలి అని ఒక డైటీషియన్ని సంప్రదించడం, మీ గైనకాలజిస్ట్ని సంప్రదించడం అనేది చాలా ముఖ్యము. ఎందుకు అంటే చెప్పాను కదా, ఈ తల్లి రక్తంలో తిరిగే కొవ్వే మన ప్రెగ్నెన్సీ హార్మోన్ల మాదిరి వృద్ధి చెందుతుంది. అది ఎవరు తయారు చేస్తారు అంటే తల్లికి బిడ్డకి మధ్యలో అనుసంధానమైన మాయ. సో ఈ మాయ అనేది తల్లి యొక్క రక్తంలో ఉన్న కొవ్వు భాగాన్ని తీసుకుని ప్రెగ్నెన్సీ బలపడడానికి కావాల్సిన హార్మోన్స్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా డైటింగ్ అని చెప్పేసి, అంటే డైట్ చేయొచ్చు బట్ ఒక పర్టికులర్ వేలో, అంటే మనకి ఎంత కొవ్వులు కావాలి, ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత కార్బోహైడ్రేట్ కంటెంట్ కావాలి అని మన డైటీషియన్ని సంప్రదించుకో, దానికి సంబంధించినట్టుగా డైట్ చేసుకోవడం అనేది మంచిది. మనకై మనం డెసిషన్స్ తీసుకుంటే గనక ప్రెగ్నెన్సీలో చాలా వరకు చెడు మార్పులు అనేటివి ఎదుర్కోవడం సర్వసాధారణం. సో నెక్స్ట్ ఏంటి అంటే మామూలు గర్భస్థ శిశువుకి కావలసిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనం డైట్ ద్వారానే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ప్రెగ్నెన్సీలో ఎటువంటి మార్పులు వస్తాయి అంటే గనక ఈ ప్రెగ్నెన్సీలో తల్లి నుండి బిడ్డకు వెళ్ళే రక్తం ఏదైతే ఉంటుందో
ఆ రక్తాన్ని జనరేట్ చేయడానికి, రక్తాన్ని ఉత్పత్తి చేయడానికి ఇప్పుడు మామూలు మనిషిలో ఉండే బ్లడ్ కంటే కూడా 1500 ఎంఎల్ ఎక్కువ రక్తం అనేది తల్లి బాడీలో ప్రవహించడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఏంటి అంటే ప్రెగ్నెంట్ మహిళలు ఎక్కువ సేపు నిలబడడం వల్ల ఏమవుతుంది అంటే ఈ బ్లడ్ అనేది కాళ్ళల్లో ఎక్కువ శాతం చేరుకొని కళ్ళు తిరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో కళ్ళు తిరుగుతున్నాయి అంటే దానికి రీజన్ ఇదే ఉండొచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే కనుక ఇట్లనే సేమ్ అనమాట. లంగ్స్‌కు సంబంధించి గానివ్వండి, హార్ట్‌కి సంబంధించి గానివ్వండి, కిడ్నీలకు సంబంధించి గానివ్వండి, అవి రొటీన్‌గా చేసే పని కంటే కూడా 1½ టైమ్స్ ఎక్కువ పని చేయాల్సొస్తది ప్రెగ్నెన్సీలో. సో నేను చెప్పడం ఏంటి అంటే ప్రెగ్నెంట్ మహిళకి అట్‌లీస్ట్ 4-6 అవర్స్ కంపల్సరీగా రెస్ట్ తీసుకోవడం అనేది ముఖ్యము. వాళ్ళు ప్రెగ్నెన్సీ ముందు ఎంతైనా కష్టపడనివ్వండి, ఎంత వర్క్ అయినా గానివ్వండి చేయండి. బట్ ప్రెగ్నెన్సీలో కంపల్సరీగా మధ్యాహ్నం పూట అది కూడా లెఫ్ట్ సైడ్‌కి తిరిగి పడుకోవడం అనేది చాలా ముఖ్యము. ఈ లెఫ్ట్ సైడ్‌కి తిరిగి పడుకోవడం వల్ల పొద్దున్న నుండి ఒకవేళ గనక బిడ్డకు కొంచెం రక్త సరఫరా అటు ఇటుగా ఉన్నా కూడా ఈ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల రక్త సరఫరా అనేది శిశువుకు పెరిగి శిశువు గ్రోత్ గానివ్వండి, బరువు పెరగడం గానివ్వండి అన్నీ అప్రాప్రియేట్‌గా జరుగుతాయి. సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అండ్ మీ లవ్డ్ వన్స్‌కి షేర్ చేయండి. అండ్ థాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.